చదవబడిన వాక్యంలో నా బిడ్డను బ్రతికినంత కాలం నీకే అప్పగిస్తాను అనే ఒక మొక్కుబడిని మనం చూస్తున్నాం. ఈ రోజున పోయిన శుక్రవారం రాత్రి కూడా వాక్యం అన్నారు. మరి ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు ఆ నిర్ణయం తీసుకుంటున్నారు? హల్లెలూయా. ఆలోచన చెయ్యండి దేవుని బిడ్డలారా. నీ పిల్లలు ఎవరి చేతిలో ఉంటే క్షేమం, నీ పిల్లలు ఎవరికి అప్పగింపబడితే క్షేమం, ఎవరి ఆజ్ఞల ప్రకారం ఎవరి అడుగుజాడల్లో బ్రతికితే నీకు నీ బిడ్డలకు క్షేమం. ఆలోచించండి. సరే, పెళ్ళైన పిల్లలున్న తల్లిదండ్రులకి చెప్పేది ఏంటంటే నీ పిల్లల్ని దేవునికి అప్పగించమని. మరి యవన పిల్లలు, అయ్యా నేను ఎట్టగా అవను కానీ నా పిల్లల్ని అప్పగిస్తానంటావా? ఏం చేయాలా? మీ జీవితాలని దేవునికి అప్పచెప్పుకోవాలి. ఎవరైతే దేవునికి అప్పగించుకుంటారో వాళ్ళు సమూయేలులాగా గొప్ప వాళ్ళు అవుతారు, వాళ్ళు దీవించబడతారు. హల్లెలూయా. మనం చూసాం దేవుని బిడ్డలారా, ఏలియా ఒక చనిపోయిన బిడ్డను కూడా తన చేతుల్లోకి తీసుకుని పై అంతస్తులోకి వెళ్ళి ఆ బిడ్డను బ్రతికించగలిగాడు. పాడైపోతున్న పిల్లలైన, తెలివి తక్కువ పిల్లలైన, బుద్ధిహీనులైన పిల్లలైన, అనారోగ్యవంతులైన, భక్తిహీనులైన, ఏ స్థితిలో ఉన్న బిడ్డలనైనా దేవుని బిడ్డ వింటున్నారా, దైవజనుడికి అప్పగిస్తే, దేవునికి అప్పగిస్తే వాళ్ళు ఉన్నతమైన భక్తి అనుభవంలోకి నడిపించినప్పుడు వాళ్ళు తిరిగి బాగుపడతారు, వాళ్ళు మళ్ళీ మంచి స్థితిలోకి వస్తారు. హల్లెలూయా. పై అంతస్తు. నిన్న రాత్రి ఈ వాక్యం అప్లోడ్ చేసి యూట్యూబ్లో వింటుంటే సోఫియా చెప్తుంది, పై అంతస్తు గదిలోకి దైవజనుడు తీసుకెళ్ళాలి అని చెప్తున్నప్పుడు అంటుంది, బావా మా పిన్ని ఉంది కదా చిన్నత్తయ్య, ఆమెకి మొన్న రాత్రి కల వచ్చిందంట, నేను కొంతమంది యవనస్తులను ఒక ఎత్తైన కొండ మీదకి పరుగుని తీసుకెళ్తున్నానంట. వాళ్ళకి ఈ వాక్యాలు తెలియవు. నేను చెప్పింది ఇక్కడ. నిన్నటి రాత్రి కూడా బాగా వర్షం పడి కరెంటు పోయి బీభత్సం అయిపోయి చర్చికి ఎవరు రాలేదు. నేనే చెప్పాను ఇళ్ళ దగ్గర ప్రేయర్ చేసుకోండి అని. అయితే దేవుని బిడ్డలారా, మరి ఈ కళ ఎలా వచ్చింది? శుక్రవారం రాత్రి నేను ఇక్కడ వాక్యం చెప్పా, శుక్రవారం రాత్రి ఆ కళ అక్కడ వచ్చిందంట. దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడున్న ప్రతి తల్లిదండ్రితో యవనస్తులతో మాట్లాడుతున్నారు. నీ దైవజనుడితో నువ్వు కలిసి నడువు, నువ్వు ఉన్నతమైన అనుభవానికి వెళ్తావు. ఆమేనండి. హల్లెలూయా. దైవ సేవకులతో కలిసి మీలో ఈ భక్తి సరిపోదు, నేను ఇంకా భక్తిలో ఎదగాలి, నేను ఇంకా ప్రార్థనలో ఎదగాలి, నేను ఇంకా ఆత్మీయతలో ఎదగాలి, నేను ఇంకా ఆశీర్వదింపబడాలి, నేను ఇంకా హెచ్చింపబడాలి, భౌతికంగాను ఆత్మ సంబంధంగాను నేను గొప్ప స్థితిలో ఉండాలి అనుకుంటే మీరు దైవజనులతో ఉంటే మీరు ఏమవుతారంటే పై అంతస్తుకు ఎదుగుతారు. ఆమేన్. ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు. హల్లెలూయా. మంచిది. ఏలియా గురించి అయిపోయిందంటే అది సంపూర్ణంగా మాట్లాడుకున్నాం. తర్వాత ఏలియా శిష్యుడైన ఎలీషా కాలంలో కూడా ఇంకొక విషయం జరిగింది. షునేమి గనురాలు ఎవరు? ఆమె చేసిన గొప్ప గొప్ప పనులన్నీ మనందరికీ తెలుసు. అది వివరించడానికి ఇప్పుడు సందర్భం కాదు. అంత మంచి తల్లి, ఆమెకి బిడ్డ పుడితే ఆ బిడ్డ కూడా చనిపోయాడు. ఏమయ్యాడు చెప్పండి? చాలామంది బాధపడే విషయం ఏంటో తెలుసా? అయ్యో నేను ఎంత భక్తి చేశానే, నా పిల్లలు ఎందుకు చెడిపోతున్నారు? నేను ఎంతో ప్రార్థనాపరురాలిని కదా, నా పిల్లలు ఎందుకు ఇలా అయిపోతున్నారు? వింటున్నారా? హల్లెలూయా. అసలు నేను దేవుణ్ణి ఎంతో ప్రేమిస్తాను కదా, నా పిల్లలు ఎందుకు దేవుణ్ణి ప్రేమించట్లేదు? నిజంగా షునేమి గనురాలు లాంటి వాళ్ళు, సారెపతు విధవరాలు లాంటి వాళ్ళకి నేను చెప్తున్నా, తమ జీవితంలో లోపాలు పెట్టుకుని పిల్లలు చెడిపోతున్నారని బాధపడేవాళ్ళు వాళ్ళు దుర్మార్గులు అనాలి వాళ్ళని. వాళ్ళు వేషధారులు. కానీ నిజంగా నువ్వు సారెపతు విధవరాలంతా యోగ్యురాలు అయితే, షునేమి గనురాలంతా గనురాలు అయితే,
అయినా నీ కుమార్తెలు నీ కుమారులు ఒకవేళ దారి తప్పుతున్నారా, అనారోగ్యాలతో ఉన్నారా, పాడైపోతున్నారా, చావు బ్రతుకుల్లో ఉన్నారా, భక్తిహీనులుగా ఉన్నారా, అయితే ఎప్పటికైనా ఒక అవకాశం ఉంది. ఏంటంటే చనిపోయిన తన బిడ్డ విషయంలో ఆమె వెళ్ళి దైవజనుల పాదాల మీద పడింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొన్ని కొన్ని లాజిక్స్ అనాలి వాటిని, అలాగే ఆత్మీయ సూత్రాలు అనాలి. అక్కడ ఏం జరిగిందంటే మీకు చక్కగా చెప్తాను, జాగ్రత్తగా తెలుసుకోండి. షునేమి గండ్రాలు తన భర్తకు కూడా చెప్పలా, బిడ్డ చనిపోయాడని. ఎవరికి చెప్పలా? భర్తకు కూడా చెప్పలా. ఎందుకంటే పాపం ఆయన వాళ్ళకి వృద్ధాప్యంలో బిడ్డ పుట్టాడు. ఎప్పుడు? ఏరా నువ్వు కూడా? అరే రే, స్తోత్రం చెప్పండి ఒకసారి. అసలు ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు కదా. వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడే, కొడుకు పుట్టినప్పటికే వాళ్ళకి వృద్ధాప్యం, పెద్ద వయసులో పుట్టారు. ఆ టైంలో ఈ దుర్వార్త చెబితే ఆయన వృద్ధాప్యంలో షాక్ తినొచ్చు, బలహీనపడిపోవచ్చు, కృంగిపోవచ్చు. అంతేకాదు అవిశ్వాసులు విశ్వాస ఆలోచనలో వాళ్ళు ఆలోచించరు, ఆత్మీయంగా ఆలోచించరు. ఇప్పుడు పిల్లాడు చనిపోయాడు అనగానే ముందు బాధపడిపోతాడు, లేదా దేవుణ్ణి ఏమైనా అనొచ్చు, అసలు ఎందుకు ఇచ్చాడు, ఎందుకు తీసుకున్నాడు అంటారు ముందు. తర్వాత సాధారణమైన మానవ రీతిలో ఆలోచించి పిల్లోడి కర్మకాండలో లేకపోతే దహన కార్యక్రమాల్లో సమాధి కార్యక్రమం చేయడానికి ఆలోచిస్తాడు. ఎందుకంటే ఆయన విశ్వాస స్థాయి అంతవరకే ఉంది. కానీ ఇవి మంచి విశ్వాసి గనురాలు కనుక ఈ విషయాన్ని దైవజనుడికి చెప్తే, ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా మార్పు చేయొచ్చు, ఏదైనా అద్భుతమో. ఆ ఆలోచన భక్తిపరులైన మనలో ఉండాలి. పాడైపోయిన పిల్లల గురించి వాళ్ళను శపించడం కూర్చుంటాం, వాళ్ళను తిడుతూ కూర్చుంటాం, వాళ్ళకి ఏదో చేయడం కాదు. ఆత్మీయంగా ఆలోచించగలగాలి. ఆమేన్. బిడ్డ దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉండలేదు ఆమె. మనసులో ఎంత దుఃఖం ఉందో. కానీ బండి కట్టించి, ఇప్పుడు అమావాస్య అయినా లేకపోతే మన భాషలో మాట్లాడాలంటే ఆదివారం కానీ, శనివారం కానీ, శుక్రవారం కానీ, ఆన్లైన్ ప్రేయర్ కానీ, మీటింగ్ కానీ కాదుగా, ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు అన్నాడనమాట. నేను వెళ్ళటం మంచిదయ్యా. సరే వెళ్ళు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. వచ్చేసింది. ఇక్కడ ఈ విషయాన్ని గమనించుకోవాలి. ఎలీషా దూరం నుండి చూశాడు. షునేమీరాలు ఇటువైపు వస్తుంది. అంత సందర్భం కాకపోయినా అంత సడన్గా వస్తుందంటే ఏదో బాధలో ఉంది. విషయం ఏంటో కనుక్కొని గెహజీని పంపించాడు. ఎవరిని పంపించాడు? పంపించింది ఎవరు? పాస్టర్ గారే పంపించాడు. గెహజీ వచ్చి, అమ్మా ఏంటి విషయం, ఏంటి ఇంత హడావిడిగా కంగారుగా వస్తున్నారంటే, ఏమి లేదు, నేను దైవజనుడితోనే చెప్పుకుంటానని వచ్చేసింది. ఈ సంగతి విశ్వాసులు మనసులో పెట్టుకోవాలి. హల్లెలూయా. నీ బాధ, నీ కష్టం, నీ సంతోషం ముందు ఎవరికి చెప్తున్నావు? అసలు ఏమవుతుందంటే ఫోన్ చేస్తాం, అమ్మా నాకు ఈ కష్టం వచ్చింది. అక్క, చెల్లి, తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెలు చాలా ముఖ్యమైన వాళ్ళే. నేను నిన్న రాత్రే చెప్పా, దైవజనుడు నీకు ఆత్మీయ తల్లి, తండ్రి. మీ అమ్మకు చెప్పుకున్నట్టు నువ్వు దైవజనురాలతో ఎందుకు చెప్పుకోవు? మీ అన్నదమ్ములకు చెప్పినట్టు నువ్వు దైవజనుడితో ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు? అంటే ఇక్కడే అర్థమవుతుంది, ఎక్కడో మన కుటుంబము దైవజనులకి దూరంగా ఉంది. దైవజనుడి కంటే మన కష్ట సుఖాలు పంచుకునే మరొక వ్యక్తులు ఉంటున్నారు. నేను ఏ మనిషిని ద్వేషించమని చెప్పను, కానీ దైవజనులతో అంత సమీపంగా ఉండడం నువ్వు దేవునికి సమీపం అవడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నా. హల్లెలూయా. అసలు ఇంట్లో సమస్యలన్నీ 10 మంది మాట్లాడుకున్న తర్వాత పాస్టర్ గారికి చెప్తారు. అక్కడ ఆ 10 మందితో మాట్లాడుకుని ఇంత గ్యాప్ తీసుకునేటప్పటికి పాకం ముదిరిపోద్ది. కానీ
చెప్పండి. బెల్లం పాకం పొయ్యి మీద పెట్టి గంట సేపు అటు ఇటు తిరిగి రండి, ఏమైద్ది? ముదరక ముందే చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాలి, చేయాల్సిందేదో చెయ్యాలి. అవునవును, నేను చెప్పాల్సిన వాళ్ళకే చెప్తున్నాను అనుకో, నువ్వు ఎవరికో చెప్పుకుంటున్నావు. నీకు వాళ్ళు గొప్పవాళ్ళుగా కనబడవచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు దైవజనుడికి చెబితే అది దేవునికి చెప్పినట్టే. స్తోత్రం చెప్పండి. రెండు చేతుల్లో చక్కగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మొన్న రత్నమాల ఆంటీ గురించి నాకు తెలిసిన తర్వాత నుంచి, మీకు తెలుసు, సోమవారం నుండి టాపీ పని జరుగుతుంది ఇంట్లో. మొదటి రోజు కూలి వాళ్ళు ఎవరు దొరక్క నేను పిల్లలే చేసాం. నేను తక్కువే చేశా, నిజంగానే తక్కువే చేశా. నిన్న మొన్న కూడా కూలి వాళ్ళు రాలా, వర్షం పడుతుందని. పిల్లలే చేశారు. కొంచెమే చేస్తాను నేను, కానీ ప్రతిరోజు రాత్రి బయట మీటింగ్లకు వెళ్ళేసేటప్పటికి 1 గంట 1:30 అవుతుంది. నాకు ఆ ఆంటీ గురించి చెప్పారు. నేను ఆమెను హాస్పిటల్ పంపించేటప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేసి వచ్చాం మేము. పరిస్థితి నాకు తెలుసు కనుక 1:30 కూడా పడుకోకుండా ఆ రాత్రి, ప్రతిరోజు రాత్రి, నిన్న శనివారం తప్ప ప్రతిరోజు రాత్రి ప్రార్థన చేస్తూనే ఉన్నాం ఆమె కోసం. ఎందుకు? అది మా బాధ్యత. అది మీరు మాకు చెప్పకుండా, దైవజనులకు చెప్పకుండా 10 రోజులు 20 రోజులు నాంచి ఎప్పుడుగో చెప్తారు. ఈ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుందిగా. ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్తూ సమూయేలు దగ్గరికి వచ్చారు. ముందు యుద్ధంలో ఓడిపోయే టైంలో రాలా, యుద్ధానికి వెళ్ళే ముందే చెప్పండి వచ్చి, అయ్యా మేము యుద్ధానికి వెళ్తున్నాం, మేము చేసే ఈ యుద్ధాన్ని మేము గెలవాలి, యెహోవా మాకు విజయం ఇచ్చే వరకు మా కోసం ప్రార్థన చేయడం మానొద్దు అని చెప్పుకుని యుద్ధానికి వెళ్ళారు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఇవాళ ఏం చేస్తున్నారంటే జనాలు యుద్ధానికి వెళ్ళి 4 తన్నులు తినేసి వచ్చినాక, ఈ తన్నులు తిన్నారని ఆళ్ళ ద్వారా పాస్టర్ గారికి తెలిస్తే, అయ్యో మన వాళ్ళకి దెబ్బలు తగిలినాయి అంట అని పాస్టర్ గారు ఫోన్ చేసి, అవునండి జరిగి 1 నెల రోజులు అవుతుంది అంటున్నావు. అసలు నువ్వు యుద్ధానికి వెళ్ళడానికి ముందే నువ్వు దైవజనురాలతో చెప్పి, ఎందుకంటే భూమి మీద నీ కోసం అందరికంటే ఎక్కువ బాధ్యతగా ప్రార్థన చేసేది మీ పాస్టర్ గారే. స్తోత్రం. 2 చేతులు ఒకసారి స్తోత్రం చెప్పండి. ఓ రోజున ఒక తల్లికి బాగోకపోతే ఆ ఇంట్లో ఉపవాస ప్రార్థన పెడితే ఆ భర్త అంటున్నాడు, నేను ఉపవాసం ఉండలేనయ్యా అన్నాడు. నేనన్నా, పాస్టర్ గారిలో ఉంటాం. సొంత భర్త భార్య కోసం ఉపవాసం ఉండకపోయినా ఎవరుంటారు? సొంత పిల్లలు ఉపవాసం ఉండకపోయినా దైవజనురాలు ఉంటారు. అసలు నేను ఆ స్థితిలో కూడా మారాలని కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నా. అంటే దైవజనురాలు మీకోసం ప్రార్థన చేసే వాళ్ళలో మొదటి లైన్లో ఉంటారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ పాస్టర్ అంటే ఒక కుటుంబానికి, ఒక వ్యక్తికి సమస్య వస్తే ముందు వరుసలో ఉండి పోరాడేది పాస్టర్ గారే. స్తోత్రం. మీకు తెలుసా, మేము కొన్ని కుటుంబాలకి కొన్ని సమస్యలు ఉన్న ఇళ్ళకెళ్ళి ప్రార్థనలు చేసి వచ్చిన తర్వాత, మీరు నమ్మండి, ఏ సమస్య అయితే వాళ్ళు మాకు చెప్పి ప్రేయర్ చేయిస్తారో ఆ సమస్యల కోసం ప్రార్థన చేసి వచ్చిన తర్వాత అవి మా పాస్టర్కో పిల్లల్లోనో సేమ్ సిమ్టమ్స్ కనబడతాయి. ఒక్కొక్కసారి నాకు అర్థమైంది అనుకుంటా. అంటే అదే శోధన, అదే దురాత్మ ప్రభావం ఇక్కడ పనిచేయడానికి చూస్తుంది. వెంటనే ప్రార్థన చేసుకుంటాం. అంటే ఆలోచించండి, మీతో పోరాడేటప్పుడు ఆ యుద్ధంలో మేము కూడా ఉంటున్నాం. ఎందుకు ఇంత చెప్పాల్సి వస్తుందంటే, వాళ్ళ షునేమి ఘనురాలు చేసిన పని. దేవునికి స్తోత్రం. 2 చేతులతో చక్కగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువు మనల్ని దర్శించునుగాక. మనలో మనమే తర్జన భర్జనలు పడిపోతూ, మనలో మనమే 10 మందికి 20 మందికి చెప్పుకుంటూ, మనకి మనమే సుఖాన్ని పంచుకుంటూ, మనకి మనమే కష్టాలను పంచుకుంటూ, మనకి మనమే ఏదో చేయాలనుకుంటావు. నీకు ఒక దైవజనుడిని ఇచ్చాడుగా దేవుడు. ఇచ్చాడా లేదా? మీరు సేవకులు లేని విశ్వాసులా? చెప్పాలి, మాట్లాడతలా? మీ దైవజనుడు బతికే ఉన్నాడా?
ఆ? అమ్మకి చెప్పుకున్నంత స్వాతంత్రంగా పాస్టమ్ గారికి ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు? తండ్రికి లేక అన్నకు తమ్ముడికి స్నేహితుడితో పంచుకున్నంత ఆ ఆ ఆ ఏమంటారు, ఆ సామీప్యత, ఆ క్లోజ్ రిలేషను దైవ సేవకుడితో ఎందుకు లేదు? పురుషులను అడుగుతున్నా, స్త్రీలను కాదు, దయచేసి మన్నించండి. స్త్రీలు ఎందుకు సేవకురాలతో అంత సమీపంగా ఉండలేకపోతున్నారు? పురుషులు ఎందుకు దైవజనుడితో అంత సమీపంగా ఉండలేకపోతున్నారు? నీ కష్టం నీ ఫ్రెండ్స్ అందరికీ తెలుస్తుంది, నీ బంధువులందరికీ తెలుస్తుంది, ఇరుగు పొరుగు వాళ్ళకి తెలుస్తుంది. ఇంట్లో ఎన్నో పెద్ద పెద్ద సమస్యలు, గొడవలు అయిపోతాయి. ఎప్పటికో పాస్టర్ గారికి చెప్తావు. ఇక్కడ ఈ రోజున ముఖ్యంగా చెప్తున్నాను, తన బిడ్డ చనిపోయినప్పుడు ఆ విషయం, ఇంకో మాట, ఆఖరికి పాస్టర్ గారే పంపించాడు గెహజీని. ఎవరు పంపించారు? వెళ్ళి కనుక్కోమన్నాడు. పాస్టర్ గారే పంపించారు కదా అని ఏమన్నా చెప్పిందా? చెప్పండి, చెప్పలా. విశ్వాసతో నీ కష్టం పంచుకోవడం మంచిదే. బంధువులతో కష్టాలు పంచుకోవడం ఒకవేళ కొంతవరకే, మీ అందరికీ తెలుసు. బంధువులందరితో కష్టాలు పంచుకోవడం ఎంతవరకు మంచిదో మీకు కూడా చెప్పట్లేదండి, తెలుసు. కానీ వీళ్ళందరికంటే ముందు నీ బిడ్డల గురించి, నీ కుటుంబం గురించి, నీ సమస్య గురించి, నీ కష్టమైన, నీ సంతోషమైన ముందుగా పంచుకోవాల్సిన వ్యక్తి ఒకరున్నారు. స్తోత్ర. అసలు పాస్టర్ కంటే ముందు దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఏ సమస్య వచ్చినా ముందు దేవుని దగ్గర మనం చెప్పుకోవాలి. ఆ తర్వాత దైవజనుడి దగ్గరికి రావాలి. ఆమేనండి. హల్లెలూయా. ఇదే ఎలీషా, ఇదే దైవజనుడి దగ్గరికి ఇంకొక తల్లి వచ్చింది. అప్పుల పాలైపోయి, అప్పులు ఎక్కువైపోయి, తన భర్త చనిపోతే, అతను భక్తి కలిగిన వాడు, చనిపోయాడు. ఇప్పుడు అప్పులు తీర్చలేని పరిస్థితిలో ఉంది విధవరాలైన భార్య. 2 కొడుకులు ఆమెకి. ఈ అప్పులోళ్ళు వచ్చి తమ పిల్లల్ని దాసులుగా తీసుకెళ్ళిపోతానంటే ఏ బంధువు దగ్గరికి వెళ్ళలేదండి. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆ రోజుల్లో లార్జ్ ఫ్యామిలీలు కదా. ఒక ఇంట్లో ఎంత తక్కువగా పడేసుకున్నా 5 మగపిల్లలు ఉండేవాళ్ళు, అన్నదమ్ములు. 12 మంది పిల్లలు, 10 మంది పిల్లలు పాత రోజుల్లో. ఈవెన్ ఒక 30 సంవత్సరాల క్రితం వరకు కూడా అంతే కదా. ఈ మధ్య ఫ్యామిలీ ప్లానింగ్లు వచ్చి పిల్లలు తగ్గి ఒకళ్ళు లేక ఇద్దరు. మనకి తెలిసి 4-5 పిల్లలు ఉన్న కుటుంబాలు కూడా ఈ మధ్య వరకు ఉన్నారు. మరి బీసీ కాలంలో అంటే పిల్లలు ఎంతమందో ఆలోచించండి ఒకసారి. హల్లెలూయా. 2 చేతులతో స్తోత్రం చెప్పండి. దావీదుకి 30 మంది కొడుకులంట. కొడుకులేని కూతుర్లు ఎంతమందో మరి. సొలొమోనుకి ఏకంగా 300 మంది భార్యలు, 700 మంది ఉపపత్నులు. పిల్లలు ఎంతమంది పుట్టుంటారో చూడండి. ఓకే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడు ఈ భర్త చనిపోయిన ఆ తల్లికి, ఆమెకి సొంతంగా అన్నదమ్ములు ఉండుండ్రా? లేక ఆమెకి బావగారులు, మరుదులు ఉండుండ్రా? రక్త సంబంధికులు ఎవరు లేరా? మరి ఎవరి దగ్గరికి వచ్చింది చెప్పాలి? మా బావగారండి, మాకన్నిటికీ పెద్ద ఆయనే. ఎంతవరకు పెద్ద? నీ అన్ని కష్టాలు తీర్చేయడానికి, నీ కోసం అన్నిటికీ నిలబడటానికి మనుషులైనా ఎప్పుడు నీకు కనబడేది? అయితే పో, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట. ఆ సంగతి నీకు తెలిసిన రోజు నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. బావగారు కాదు, అక్కగారు కాదు, అమ్మగారు కాదు, తండ్రి గారు కాదు, ఇంట్లో మా మేనమామ వేలు విడిచిన బీరకాయ పీసు బంధువులు కాదు. ముందు మోకరించి దేవుని దగ్గర నీ కష్టం చెప్పుకో. ఆమేన్. ఆ తరువాత దైవజనుడి దగ్గరికి రా. తర్వాత నిజంగా వాళ్ళు నీకు సహాయం చేస్తానంటే చెప్పుకో. యేసు రక్తమే. ఒక్కోసారి కొంతమంది, నిజం చెప్తున్నా, కొంతమంది ఈ పగలో ఏదో ఒకవేళ పెళ్లి చూపులు ఉన్నాయి అనుకో, పొద్దున్న ఫోన్ చేసి, పాస్టర్ గారు పెళ్లి చూపులు ఉన్నాయి, రావాలి నువ్వు పాస్టర్ గారు. మరి ఇన్ని రోజుల నుంచి మాట్లాడుకుంటుంటారు కదా,
రాపోతే ఒక బాధ. మాకేమో ఎక్కడో ఏదో ప్రోగ్రాము చెప్పండి ఉంటుంది. పాస్టర్ గారు ఇవాళ ఇల్లు కట్టడం ప్రారంభించాలి. ఎప్పుడు? పాస్టర్ గారు ఈ పగల పలానా పని ఉంది. నిన్నటిదాకా నిద్రపోయారా? కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోయినట్టు 6 నెలలు నిద్రపోయి లేచారేంటి? మేము ఒకసారి ఎంత ఇబ్బంది పడతామో తెలుసా? అరే రే చెప్పారు వెళ్ళపోతే బాగోదు, కానీ మరో చోట ఎక్కడో ప్రార్థనో ఏదో కార్యక్రమమో, మరో చోట ఎవరికో ఏదో వస్తామని మాట ఇచ్చుంటాం. ఏం చేయాలి? కనుక అన్నిటికంటే వెనకాల ఉంటున్నాడు నీకు దైవజనుడు, అందుకే నీకు దీవెన రావట్లా. ఒక రోజంట ఒక వ్యక్తి, అమ్మ మరీ దారుణం, ₹1,00,000 అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకు చచ్చిపోయాడంట. ఏంటి? ఎంత? ఈ లెక్క నేను ఎన్నిసార్లు సావాలో. 1,00,000 ఒకసారి చచ్చిపోతే 1,00,000 అప్పు తీర్చలేక ఏమైపోయాడంట? ఆత్మహత్య చేసుకుని బంధువులందరూ వచ్చి తలా ₹1 వేసుకుని 2,00,000 పెట్టి దినం చేశారంట. ఎంత? అసలు ఈ బంధువులు దినం చేయడానిగా ఉన్నది. వేస్ట్ అండి ఇలాంటి బంధువులు. నేను చెప్తున్న ఇలాంటి బంధువులు నీకు అట్లాంటి సొంత అన్నదమ్ములున్నా వేస్ట్ వాళ్ళు. నువ్వు చచ్చిపోయినాక నీ పేరుని ₹1,00,000 ఖర్చు పెట్టే బదులు మళ్ళీ అక్క చెల్లెళ్ళు వస్తారు, గిన్నెలు మేము కొంటాం. నీ బతుకు గిన్నె ఎవరికి కావాలి? బతుకుండా 10,000 హెల్ప్ చేయలేవు. అందుకే ఒక చక్కని మాట ఉంది, నువ్వు ఎంత కష్టపడి ఇల్లు కడుతున్నా రూపాయి సహాయం నీకు చేయరు, కానీ నువ్వు ఇల్లు కట్టినాక తల ఒక జత బట్టలు తీసుకొస్తారు. అది మనుషుల తీరు. ఇల్లు కట్టినా నువ్వు బట్టలు పెట్టవసరలా, నువ్వు బింది ఇవ్వవసరలా, నువ్వు వాచ్ గిఫ్ట్ ఇవ్వవసరలా. ఇల్లు కట్టేటప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఇదిగో ఈ 10,000 ఉంచు, రాయికి పనికి వస్తాయి. మనుషులు ఎందుకు ఈ మాట చెప్తానంటే ఆ సంగతి ఆమెకు తెలుసు కనుక. అప్పులోళ్ళు వచ్చి తీసుకుపోతున్నారు నా పిల్లల్ని, ఎవరో సహాయం చేయలేరు, నా దేవుడే నాకు సహాయం చేయగలడు. స్తోత్రం చెప్పండి. ఈ సందర్భంలో నా పిల్లల్ని నేను కాపాడుకోవాలంటే నేను దేవుని పాదాలు పట్టుకోవాలి, దైవజనుడి దగ్గరికి వెళ్ళి నా సమస్యను చెప్పుకోవాలి. పరుగున వచ్చింది. దైవజనుడు ₹1 ఇచ్చాడా? కానీ అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నీ పిల్లల సమస్యను దైవజనుడి దగ్గరికి తీసుకురా. నీ కుటుంబ సమస్యను దైవజనుడి దగ్గరకు తీసుకునిరా. నేను మళ్ళీ చెప్తున్నా, దైవజనుడి కంటే ముందు దేవుడు. నువ్వు ముందు ఏకాంతంగా ప్రార్థన చేసుకో. ప్రభువా నాకు ఈ పరిస్థితి వచ్చింది. మీరు ఈ మాట చెప్పగలరా? వింటున్నారా? మీరు ప్రార్థనలో మీకు కష్టం వచ్చినప్పుడు, అయ్యా ముందు నా సమస్య మీకే చెప్పుకుంటున్నానయ్యా అని చెప్పి చేయండి. ఆ అనుభవం ఇవాళ చాలామంది ఉండట్లా. ఊరంతా తెలిసినాక ప్రార్థన మార్చుకోండి. యవన పిల్లలు ఇది బలంగా మీ హృదయాల్లో దీన్ని బాగా నాటుకోవాలి. మీరు మీ కన్న తల్లిదండ్రుల కంటే ముందు మీరు ప్రార్థనలో దేవునికి చెప్పుకోండి. స్తోత్రం చెబుదాం ఒకసారి. 2 చేతుల్లో చక్కగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ప్రభువు నిన్ను దర్శిస్తుంటే స్తోత్రం చెప్పు. ఆమెన్. అన్నీ అయిపోయినాక దేవుడు కాదు, అందరికీ చెప్పుకున్నాక దైవజనుడికి కాదు. ముందు దేవునికి చెప్పి తర్వాత దైవజనుడికి చెప్పి నీ కార్యమైన, నీ కార్యక్రమమైన, నీ కష్టమైన, నీ సంతోషమైన నువ్వు కొనసాగించు, నువ్వు ప్రయత్నించు, దేవుడు నీకు జయమిస్తారు. హల్లెలూయా. యేసు రక్తమే పరుగున వచ్చింది దైవజనుడి దగ్గరికి. అయ్యా నా పిల్లల్ని అప్పులు వాళ్ళు తీసుకెళ్ళిపోతానంటున్నారు, నా పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుందయ్యా. ఇదిగో నేను నా భర్త మేము చేసిన అప్పుల వల్ల మా పిల్లల జీవితం నాశనం అయిపోతుంది. ఒకవేళ నువ్వు చేసిన తప్పుల వల్ల, నువ్వు చేసిన పొరపాట్ల వల్ల మీ జీవితంలో గతంలో జరిగిన పరిస్థితులను బట్టి మీ పిల్లలు నష్టపోతున్నారా? దేవుని పాదాలు పట్టుకో, దైవజనునికి నీ పిల్లల్ని అప్పచెప్పు. నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు మారుతాయి, నీ పిల్లలు దీవించబడతారు. హల్లెలూయా. అదే జరిగింది. షునేమి గండ్రాలు పరుగున
దైవజనుడి దగ్గరికి వస్తున్నప్పుడు ఎలీషా కబురు పంపించాడు, వెళ్ళి కనుక్కో గెహజీ ఏంటో అంటే. చూడండి ఆ మాట చదువుదాం ఒకసారి. రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2 రాజులు 4:27. పిమ్మట అమ్మమ్మ ఒకసారి కాదు ఒకసారి అమ్మా. 25 నుంచి చదువుకుందాం. కర్మెలు పర్వతమందున్న దైవజనుని యొద్దకు వచ్చెను. హల్లెలూయా. నిన్న రాత్రి మనం చూసాము, ఏలియా బిడ్డను పట్టుకుని పై అంతస్తులోకి వెళ్ళాడు. ఏలియా ఎక్కడికి వెళ్ళాడు? బిడ్డను తీసుకుని. ఎక్కడ కూడా దైవజనుడు ఎక్కడున్నాడు? కర్మెలు పర్వతం మీద. హల్లెలూయా. ఒక ఉన్నతమైన అనుభవంలో ఉన్న దైవజనుని సూచిస్తుంది ఈ మాట. స్తోత్రం. చక్కగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దైవజనుడు ఎప్పుడూ ఒక ఉన్నతమైన అనుభవంలోనే ఉండాలి. యేసు రక్తమే. దైవజనుడు యవనస్తులతో కలిసి లేకపోతే తోటి విశ్వాసులతో కలిసి పరాచకాలాడి సామాన్యుడిగానో కింది స్థాయి వ్యక్తిగా ఎప్పటికీ ఉండకూడదు. ఆమెన్. దైవజనుడైనా వాళ్ళు ఎప్పుడు ఉన్నతమైన అనుభవంలోనే ఉండాలి. విశ్వాసి ఎప్పుడు చూసినా ఒక గౌరవప్రదమైన స్థితిలోనే దైవజనులు ఉండాలి. అలాంటి దైవజనులను అనుసరిస్తే మీకు మేలు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒక ఆయన అద్దెకుండే చోట భార్యాభర్త ఇద్దరు గొడవ పడుతున్నారంట. భార్యని బయటికి లాక్కొచ్చి తంతున్నాడంట. ఎవరు చెప్పండిరా? భర్త. ఏం చేస్తున్నాడు? బయటికి లాక్కొచ్చేసి తన్నుతున్నాడంట. తన్నుతూ బూతులు తిడుతున్నాడంట. ఆమె అంటుందంట, అసలు దేవతి అంటుందంట. ఆవి ఈయనంటాడంట, తిట్టి బూతులు తిట్టి తంతున్నాడంట. గోలైపోయింది. ఆదివారం ప్రార్థన. ప్రభునందు ప్రియులారా, ఆదివారం ఆరాధన ప్రారంభమైంది. అందరూ ఆరాధనకు రండి. ఇదా దైవజనుడు ఉండే స్థితి? గుర్తుపెట్టుకోండి, యవన పిల్లలు, మగపిల్లలైనా ఆడపిల్లలైనా, నువ్వు దైవజనుడిని నువ్వు చూసినప్పుడు దైవజనుడు నీకు ఉన్నతంగా కనబడాలి. అలా కనబడకపోతే అతని నుండి నువ్వేమి నేర్చుకోలేవు. ఇవాళ చాలామంది పాస్టర్లు యవనస్తులతో కలిసి తిరుగుతూ పరాచకాలు. యవనస్తులతో ఉండాలి. సంఘంతో సేవకుడు పరాచకాలు, కామెడీ మాటలు. నవ్వించడం తప్పు కాదు. బ్రహ్మానందమే ఏంటి పాస్టర్ అంటే? కామెడీ మాటలు, అనవసరమైన సోది. హల్లెలూయా. స్తోత్రం చేద్దామా? నేను ఎవరికైనా ఫోన్ చేసినా, ఎవరైనా నాకు ఫోన్ చేసినా, ఎవరైనా మాట్లాడదు. కొంచెం ఎక్కువసేపు మాట్లాడుతుంటే సరే ఉంటున్నా అనేస్తా. ఎందుకంటే నాకు ఎవరి మీద కోపం కాదు, ఎవరు తక్కువని కాదు. అంటే ఒక సేవకుడు ఒక సరిహద్దు అంటూ ఉండాలి. ఆమేనండి. హల్లెలూయా. సేవకురాలు సంఘంతో గొడవలు పడి మళ్ళీ తెల్లారి వచ్చి కూర్చుని ప్రార్థన చేస్తే ఉంటుందా? సేవకుడు ఉన్నత అనుభవంలో చెప్పండి ఉండాలి. ఆమేనండి. అర్థమవుతుందా? మీకు చెప్పేది. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, చూసే ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి, ఒక ఉన్నత అనుభవంలో ఉన్న సేవకుడి దగ్గరే నీకు దేవుని కార్యాలు జరుగుతాయి. నువ్వు అక్కడే దేవుని కృపను పొందుకుంటావు. ఆమేనండి. 2 చేతుల ప్రభుకి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఒకడు ఉన్నాడంట,
ఓ పాస్టరు ఆడు బాగా సంఘంతో మమేకమైపోతాడంట. మమేకమైతే మంచిదే. అదేంటి పాస్టర్ని ఆడు అంటున్నావు, చెబుతా వస్తాగా. ఓ విశ్వాసం ఉందంట, వాళ్ళ ఆయన దుబాయ్ వెళ్తాడంట. ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? కూరగాయలన్నీ ఈడే తీసుకెళ్తాడంట. ఎవరికి? నువ్వు సేవమాని కూరగాయలు కొట్టు పెట్టుకో, ఆ ఇంటి పక్కన పెట్టుకో కూరగాయలు కొట్టు. కూరగాయలు కొట్టు ఒకటే కాదు, ఎచ్చాలు తీసుకొస్తాడంట. ఏంటి చెప్పుండ్రా? జాగ్రత్తగా ఉండాలా. సేవకుడు నీకు కూరగాయలు తీసుకురావటం ఏంటి? మీకు ఒంట్లో బాగోకపోతే ఫ్రూట్స్ తీసుకొస్తే ఓకే, పాస్టర్ గారు పాస్టర్ అమ్మ. ఈ పాస్టర్ అమ్మ పాపం, ఏమండి ఎందుకు మీరు ఆమె కూరగాయలు తెచ్చుకోవాలా? ఆమె తెచ్చుకోలేదా? అయితే పక్కింటోళ్ళు ఎవరో పిల్లలు ఉంటారు, వాళ్ళతో రప్పించు. ఏయ్, అనుమానిస్తున్నావా నన్ను? మనం సేవకులమే, మనం ప్రేమించాలి సంఘాన్ని. ఏంటంట చెప్పండిరా. మరి సంఘంలో చాలామంది ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళకి తీసుకెళ్ళొచ్చుగా కూరగాయలు. పాపం ఒకటే ఉంటుంది, ఏం తిందో ఏం లేదు అంటూ ఉండేవాడు పద్దాకా. దేవుని బిడ్డలారా, సేవకుడైనా సేవకురాలైనా సరే, ప్రజలు నిన్ను చూస్తున్నప్పుడు వాళ్ళకు ఉన్నతంగా కనబడాలి. ఆమెన్. దైవజనుడు మీకు అలాంటి ఉన్నతమైన అనుభవంలో కనబడినప్పుడు ఆ దైవజనుడి ద్వారా మీకు దీవెన ఉంటుంది. ఆమెన్ అనండి. స్తోత్రం చెబుదామా? ఇవాళ బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు దైవజనుడేనా? వాక్యం బాగా చెప్తాడండి ఒక ఆయన ఉన్నాడు. ఈ మధ్య సినిమా యాక్టర్ సునీల్ పాట పాడతల్లా, రాజా 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 రాజాదిరాజువు. అది అసలు ఏంటో తెలియదు కానీ ఓ వైరల్ అయిపోతుంది. నేను అనుకుంటున్నా ఏదో ఒకవేళ సినిమాలో ఒక పార్ట్ అయి ఉండొచ్చేమో. అది వాక్యం వివరణ ఎవరికి రాదండి వ్యాఖ్యానం చేయడం. వాక్యంలో ఒక మంచి వచనాన్ని తీసుకుని ఒక అరగంట వివరించలేరా ఎవరోనో? కాదు, తన జీవితం ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఒక పాస్టర్ అంటే ఎక్కడ ఉండాలి? ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దర్శించును గాక. అలాంటి ఆ కర్మెలు పర్వతం మీద దైవజనుడు ఉంటే అక్కడికి వెళ్ళింది. ఆమెన్. వెళ్ళి చదవండి. చూడండి, పాస్టర్ గారు చూశాడు షునేమి గండ్రాల్ని. అంటున్నాడు, అదిగో ఆ షునేమీరాలు, నువ్వు ఆమె ఎదుర్కోవడానికి వెళ్ళమని గెహజీని పంపించాడు. చూడండి, గెహజీ అడిగితే ఏమంటుంది? అమ్మా, నువ్వు మీ ఆయన మీ బాబు బాగున్నారా అంటే చెప్పండి బాగానే ఉన్నావు అంది. వచ్చేసి కొండ మీద ఉన్న దైవజనుడి యొద్దకు వచ్చి అతడి కాళ్ళు పట్టుకొనెను. వ్యాకులముగా ఉన్నది. చూడండి, చాలమ్మా. చూడండి, గెహజీ వెళ్ళి అడిగితే ఏమంటుంది? సుఖంగానే ఉన్నాను, బాగానే ఉన్నాను అంది. వచ్చేసి పాస్టర్ గారు కాళ్ళ మీద పడిపోయి దైవజనుడికి తన సమస్య చెప్పుకోబోతుంది. స్తోత్రం. నేను ఎందుకు ఇంతసేపు ఈ విషయాన్ని వివరిస్తున్నానంటే, మొదట నీ సమస్య చెప్పుకునేది ఎవరితో? ముందు దేవుడు, ఆ తర్వాత దైవజనుడు కానీ దైవ సేవకురాలు కానీ.
స్తోత్ర. ఇలా ఇది నేర్చుకొని చూడండి. మీ సమస్యలు ఇదివరకట్లాగా ముదిరి పాకమైపోయి చాలా ఇబ్బందికరమైన స్థితిలోకి వచ్చే పరిస్థితులు ఆగిపోయి, మొదట్లోనే మొక్కగా ఉన్నప్పుడే తుంచేయాలంటారు చూడండి, మొదట్లోనే మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ఆమేనండి. హల్లెలూయా. దేవుని బిడ్డ ముందు హాస్పిటల్ అంతా తిరిగేసి, ముందు ఒక 10 పంచాయతీలు జరిపేసి, ముందు ఒక లక్షల ఖర్చులు పెట్టేసి, అంతా అయిపోయినాక ఏడుపంతా ఏడు చేసి గొడవలన్నీ అయిపోయి, పాస్టర్ గారు ఇట్లా ఉంది ప్రార్థన చేయండి అంటే, మొక్కగా ఉన్నప్పుడే తుంచేసుకోవాలంటే మొదట్లోనే నువ్వు దైవజనుడి దగ్గరికి రావాలి. అంతకంటే ముందు దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎప్పుడైతే చనిపోయిన తన బిడ్డను గురించి దైవజనుడికి చెప్పుకుందో, స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. వెంటనే దైవజనుడు వచ్చాడు ఇంటికి. ఆ బిడ్డను దైవజనుడు గదిలో పడుకోబెట్టి వచ్చింది. అబ్బా, ఏలియానేమో బిడ్డను లాక్కుని తన గదిలోకి తీసుకెళ్తే, ఈ తల్లి ముందే దైవజనుడు ఉన్న గదిలో పడుకోబెట్టి వచ్చేసింది. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టి. స్తోత్రం చెబుదామా? చూడండి 21వ వచనం, 4వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు ఆమె పిల్లవానిని దైవజనుడి మంచం మీద పెట్టి తలుపు వేసి, చూసారా, తన ఇంట్లో పెట్టుకోలా, పై అంతస్తులో గది కట్టించిందిగా దైవజనుడికి, అక్కడికి తీసుకెళ్ళి ఆ మంచం మీద పడుకోబెట్టేసి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయింది. దైవజనుడు వచ్చాడు. వచ్చి ఆ గదిలో ఉన్న బిడ్డ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవుడు అక్కడ అద్భుతము చేశాడు. 7 మార్లు తుమ్మి బిడ్డ బ్రతికి మళ్ళీ లేచి కూర్చున్నాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం చేద్దామా? చనిపోయిన తన బిడ్డను దైవజనుడి గదిలో పెట్టేసింది, దైవజనుడు ఉండే చోట పెట్టేసింది. నీ పిల్లల్ని పాడైపోతున్నా ఎప్పటికైనా నీ పిల్లల్ని ఇప్పటికైనా దైవజనుడికి అప్పచెప్పాలి, ఎప్పటికైనా దైవజనుడు ఉండే చోట ఉండాలి, ఎప్పటికైనా దేవుని దాసుడికి అప్పచెప్పాలి, దేవుడికి అప్పచెప్పాలని ఆలోచన వస్తుందా? అందుకే వాళ్ళు గొప్పోళ్ళు అయ్యారు. అందుకే తమ పిల్లల్ని బ్రతికించుకోగలిగారు. స్తోత్ర. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డ, మీ పిల్లలు మంచిగా చదువుకునే వాళ్ళు అయి ఉండొచ్చు, నీ పిల్లలు చాలా తెలివిగల వాళ్ళు అయి ఉండొచ్చు, మీ పిల్లలు చాలా టాలెంట్స్ ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, లేక మీరే మీ పిల్లల్ని అన్ని విషయాల్లో కూడా ఏ లోటు లేకుండా చూసుకునే వాళ్ళు అయి ఉండొచ్చు. షునేమి గనురాలు మనలో చాలామంది కంటే ఆస్తిపరురాలు. హల్లెలూయా. చాలా స్థితిమంతురాలు ఆమె, అవునా కదా? వాళ్ళు చాలా ఆస్తిపరులు. ప్రభుకు ఒకసారి స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప ఆస్తిపరులు అయితే పైన గది కట్టించేసి ఇచ్చింది. వ్యవసాయం ఉంది, పని వాళ్ళు ఉన్నారు, బండి కట్టి బండి మీద తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు, డ్రైవర్ ఉన్నాడనమాట ఆమెకి. అలా ఎంతమంది ఉన్నారు, చాలా ఆస్తిపరురాలు. అయినా తన బిడ్డను ఏం చేసుకోలేకపోయింది, కాపాడుకోలేకపోయింది. నేను మీతో ఒక మాట చెప్తాను. మాకేంటి డబ్బు ఉంది, మాకేంటి మా పిల్లలు మా మాట వింటారు, మాకేంటి మా పిల్లలు బాగా చదువుకుంటారు, మాకేంటి మాకు బోల్డ్ మంది ఉన్నారు, మాకు చాలా స్థితి ఉంది అనుకోవద్దు. ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరికి. అందుకే నీ పిల్లల్ని దేవునికి అప్పచెప్తే వాళ్ళు క్షేమంగా ఉంటారు. హల్లెలూయా. ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి నీ పిల్లల్ని అప్పచెప్పు. బ్రతికినంతకాలం నీకే అప్పచెప్తానయ్యా అని ఈ రోజున ఒక తీర్మానం చేసుకో. ప్రభుకు ఒకసారి స్తోత్రం చెబుదామా? 2 చేతుల్లో చక్క దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. యేసు రక్తమే. మరొక ముఖ్యమైన మాట,
తప్పకుండా చెప్పాలి. చూడండి, అపోస్తలుల కార్యాలు అపోస్తలుల కార్యముల గ్రంథం ఒకసారి 20వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. అపోస్తలు 29. అమ్మ. అప్పుడు ఐతుకు అని ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుని గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడ్డాడు. జాగ్రత్తగానండి యవన పిల్లలో, జాగ్రత్తగానాలి. పౌలు గారు లాంటి గొప్ప దైవజనుడు ఎవరో వినాలా? ఎలాంటి గొప్ప దైవజనుడు? మామూలుడా పౌలు గారు? ఇవాళ కూడా ఎందరో సేవకులు ఆయన నుండి, ఎందరైనా ప్రతి దైవజనుడు ఆయన దగ్గర నేర్చుకోవాల్సిందే. ఎంత గొప్ప నాయకులైనా ఆయనతో సమానమో కాదు. అపోస్తలుడైన పౌలు అంత గొప్పవాడు. యేసయ్య తర్వాత అంతటి సేవ చేసిన గనుడైన దైవజనుడు. స్తోత్రం చెప్పండి. అలాంటి ఆయనతో ఉన్నాడు ఎవరో ఈ తుక్కుగాడు. ఎవడో? చాలామంది తుక్కుగాళ్ళు ఉంటున్నారు, చాలామంది తుక్కు ఆడపిల్లలు ఉంటున్నారు. నువ్వు తుక్కువే, చెత్తవే. ఎందుకంటే పౌలు లాంటి వాళ్ళతో ఉండి కూడా అందరూనేమో కింద కూర్చుని ఏంటంటే వీడు ఎక్కడ కూర్చుని అంటున్నాడు? ఎక్కడంట? కిటికీ లోకానికి గుర్తు. కిటికీలో ఎందుకు కూర్చున్నాడంటే ఇటు పాస్టర్ గారిని చూడొచ్చు, ఇటు బయట వెళ్ళే వాళ్ళని. నువ్వు సంఘానికి లోకానికి మధ్యలో బతుకుతున్నావు యవనస్తుడా, యవన బిడ్డ, జాగ్రత్త. పడతావు, చస్తావు. డోంట్ ప్లే గేమ్స్ విత్ జీసస్. యేసయ్యతో ఆటలో ఆడుకోవద్దు, జాగ్రత్త. పాస్టర్ గారికి తెలియదేమో నీ ఫోన్ సంగతి, పాస్టర్ గారికి తెలియదేమో నీ హార్ట్, పాస్టర్ గారికి తెలియదేమో నీ చాటింగు, నీ మాటలు, నీ అలవాట్లు. జాగ్రత్త, దేవుడు చూస్తున్నారు. స్తోత్రం చేదా. ఏదో రోజు పడతావు, జాగ్రత్త. ఎక్కడ కూర్చున్నాడు? ఇటు సంఘం, ఇటు లోకం. అసలు చర్చకు వచ్చిన వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? ఇప్పుడు అంతెందుకు గుమ్మం మీద కూర్చుంటారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరన్నా సరిపోవట్లేదు కాబట్టి బయట కూర్చుంటున్నారు. మామూలుగా ఎక్కడ కూర్చుంటారు? ఈ కిటికీ మీద కూర్చుంటారు ఎవరన్నా. అంటే పాత రోజుల్లో పెద్దగా ఉండేవి. ఇప్పుడు మన ఇంటి దగ్గర ఉన్న చూడండి పెద్ద పెద్ద ఖాళీ కిటికీలు అట్లా ఉండేవి. కూర్చుని పడిపోయాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగానండి. యవన పిల్లలో అటు ఇటుగా ఉంటే నువ్వు పడిపోతావు, నష్టపోతావు. మారు మనసు పొందు. అవునన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వద్దు, నీకు లోకంతోనూ దేవుడితోనూ కలిపి సహవాసం చేయాలని ఆశపడొద్దు. అర్థమవుతుందా? వింటున్నారా? ఇప్పుడు కరెంట్ వైర్ ఉంటుంది, ప్లస్ మైనస్ కలిపితే ఏమైద్ది? బాగుంటుందా? ప్లస్ మైనస్ పట్టుకుంటే ఏమైంది చెప్పండి? షాక్ కొట్టిద్ది. మీకు ఇంకొక విషయం తెలుసా? ఒక్కోసారి కరెంట్ వైర్లో కరెంట్ వచ్చే వైర్ను పట్టుకున్నా కొందరికి షాక్ కొట్టదు. ఎందుకంటే వాళ్ళు ఏ చెక్క మీదో చెప్పులు వేసుకునో ఉంటారు. ఒక్కొక్కసారి అలా అన్నప్పుడు దాన్ని పట్టుకున్నప్పుడు గోడను అంటుకున్నారనుకోండి, ఇళ్ళలోంచి కరెంట్ పాస్ అయిపోద్ది, అయిపోయినట్టే. ఒక పక్కన నువ్వు దేవుణ్ణి పట్టుకున్నావు, ఆయన పవర్ఫుల్. ఆయన్ని ఏ ట్రాన్స్ఫార్మర్తో పోల్చడానికి సరిపోడు. ఆయన శక్తి అనంతమైనది. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అర్థమవుతున్న వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. అనంత శక్తిమంతుడు, పరాక్రమశాలి, యుద్ధశూరుడు, భయంకరుడు దేవుణ్ణి ఒక పక్కన నువ్వు చేయబట్టుకున్నావు, ఏమి ఇబ్బంది ఉండదు. ఇంకో పక్కన లోకాన్ని పట్టుకోవాలని చూసావా, అటు ఇటు మధ్యలో ఏమైపోతావు? మాడిపోతావు. జాగ్రత్త. దేవునితో ఆటలాడొద్దు, చాలా ప్రమాదం దేవుని బిడ్డ.
ప్రభు ఈరోజు నిన్ను దర్శించును గాక. నిన్ను ప్రభు దర్శించును గాక. హల్లెలూయా. పడిపోయాడు, చచ్చిపోయాడు. ఎవరి పొరపాటు అక్కడ? ప్రార్థనకి రావడం వాడి తప్ప? చెప్పాలి, పౌలు గారి తప్ప? ఇవాళ చాలామంది, జాగ్రత్తగా వినండి, ఏ తల్లిదండ్రులకైనా చెప్తున్నా, ఎవరికైనా చెప్తున్నా, దేవుని మందిరానికి వచ్చే యవనస్తులైనా నష్టపోతే దానికి సంఘం కానీ పాస్టర్ గారు కానీ కారణం కాదు. అటు ఇటు మధ్యలో కూర్చున్న ఆ యవనస్తుడే కారణమని, యవనస్తురాలు కారణమని గుర్తుపెట్టుకోండి. పౌలు గారు చెప్పాడు ఆ కిటికీలో కూర్చోమని, సంఘం చెప్పారు ఆ కిటికీలో కూర్చోమని, వాడే కోరుకున్నాడు ఆ స్థానాన్ని. ఇవాళ చర్చిలోకి వస్తున్న యవనస్తులు వాళ్ళు లోకంలో బ్రతకాలని కోరుకున్నారు. దానికి పాస్టర్ ఏం చేస్తాడు, సంఘం ఏం చేస్తారు? ఏ ఆడపిల్లైనా ఏ యవనస్తులైనా వాళ్ళు పాడైనా వాళ్ళు చెడిపోయినా దైవజనుని సంఘాన్ని అనటానికి లేదు. వాళ్ళు ఎంచుకున్న దారి వాళ్ళని ఎటు తీసుకెళ్ళింది? నష్టానికి తీసుకెళ్ళి. వాడు కిటికీలో కూర్చున్నాడు, ఆడేమన్నా నేల మీద కూర్చుని పడతాడా అసలు? పౌలు గారితో ఉన్నాడు, ప్రసంగం వింటున్నాడు, కాదు కిటికీలో కూర్చున్నాడు, పడి చచ్చిపోయాడు. అయితే ఏం జరిగిందో తెలుసా దేవుని బిడ్డలారా? పౌలు గారు కిందకు దిగొచ్చి చచ్చిపోయిన వాడి మీద పడి వాడిని కౌగిలించుకున్నాడు. చప్పట్లు కొట్టాడు అసలు. హల్లెలూయా. యవన పిల్లలారా, అమ్మా మీతో చెప్తున్నా, మీ పిల్లలు దైవజనుడికి దగ్గరగా ఉండేటట్టు చూడండి. యవన పిల్లలు, మగపిల్లలారా దైవజనుని హత్తుకోండి. ఆడపిల్లలారా సేవకురాల్ని హత్తుకొని ఉండండి. వింటున్నారా? ఒకవేళ పెళ్ళైనా సరే మీలో కొంతమంది యవన వయసులో ఉన్నారు, దైవజనురాల్ని హత్తుకొని ఉండండి. దైవ సేవకుడితో దైవజనురాలతో సమీపంగా ఉంటున్నప్పుడు వారిలో ఉన్న దేవుని జీవం, దేవుని వాక్యం, దేవుని ఆశీర్వాదం, దేవుని ప్రభావం, దేవుని యొక్క గుణ లక్షణాలు మీలోనికి ప్రవేశిస్తాయి. మీరు దీవించబడతారు. ఎవరిని హత్తుకుంటున్నావు? చెప్పండి, ఎవరిని హత్తుకుంటున్నావు? లోకస్తుల్ని హత్తుకుంటున్నావా? లోకస్తులతో ఉండడానికి ఇష్టపడుతున్నావా? కొంతమంది ఫోన్ కాల్ ఎప్పుడు చూసినా, కొంతమంది లోకస్తుల ఫోన్ ఎక్కువ సార్లు ఉంటుంది, ఎప్పుడు చూసినా అలాంటి వాళ్ళతో తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా పగలని రాత్రిని తేడా లేకుండా కొంతమంది లోకంలోని కొందరి కోసం ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటారు. వాళ్ళలో ఉన్న సైతాను, వాళ్ళలో ఉన్న దయ్యపు లక్షణాలు నీలోనికి వస్తాయి. నువ్వు దైవజనుని హత్తుకుంటే, నువ్వు దీవించబడతావు. స్తోత్రం చెబుదామా? పడి చచ్చిపోయాడు, కిటికీలో కూర్చున్నాడు, జోగాడు, నిద్ర ఎక్కువైపోయి ఏమైపోయాడు? పడి చచ్చిపోయినాడుతో నాకేంటి అనుకోలేదు. దైవజనుడు వచ్చి వాడిని హత్తుకున్నాడు. స్తోత్రం. ఈ రోజున దైవజనుల బాధ అంతా నశించిపోతున్న యవనస్తుల కోసమే. అయ్యో, ఎంత మంచిగా మనతో పెరిగారు, ఎంత మంచిగా మన సంఘంలో ఎదిగారు పిల్లలు, ఎంత చక్కగా చిన్నప్పటి నుండి మాట విన్నారు, ఎంత జ్ఞానం కలిగిన వాళ్ళు, ఎంత కృప కలిగిన వాళ్ళు, వీళ్ళ పట్ల దేవునికి ఎంత ప్రణాళిక ఉందో, వీళ్ళు చక్కగా బ్రతికితే ఎంత గొప్ప వాళ్ళు అవుతారో. కానీ పిల్లలు నశించిపోతున్నారు, పాడైపోతున్నారు, లోకంలో కలిసిపోతున్నారు. దైవజనురాలి ఆవేదన ఇది. అయితే దైవజనుడు ఆ యవనస్తుని హత్తుకున్నప్పుడు వాడు తిరిగి బ్రతికాడు. స్తోత్రం చెప్పండి. ప్రియ తల్లి, తండ్రి, ఇప్పటికైనా సరే నువ్వు నీ పిల్లల్ని దైవజనుడికి దగ్గర చేస్తే నీ పిల్లలు తిరిగి దేవునిలో బ్రతుకుతారు. ఇంకా దూరం చేస్తావు. బాధాకరమైన విషయం ఏంటంటే, ప్రతి తల్లి కానీ తండ్రి కానీ తమ పిల్లల్ని చదువు అంటే ఎంతసేపు అయినా పంపిస్తారు, ఉద్యోగమో పని అంటే ఎక్కడికైనా పంపిస్తారు, బంధువులు ఇళ్ళకి పంపిస్తారు, వాళ్ళ సొంత విషయాల కోసం ఏదైనా చేస్తారు. దైవజనుడి ఇంటికి లేక ఒక రాత్రిపూట ప్రార్థన, లేకపోతే ఒక దేవుని సంబంధమైన కార్యం అంటే ఆంక్షలు పెడుతున్నారు. చదువుకు నువ్వు పెట్టని ఆంక్షలు, ట్యూషన్లకి పెట్టని ఆంక్షలు, బంధువులకి వెళ్తున్నప్పుడు పెట్టని ఆంక్షలు, కండిషన్లు.
దైవజనుడి దగ్గరను దేవుని దగ్గర ఎందుకు పెడుతున్నావు? పెట్టుకోండి, మాకేంటి నష్టం? దైవజనుని హత్తుకున్న వాళ్ళు జీవిస్తారు. హల్లెలూయా. దేవునికి దగ్గరగా ఉన్న వాళ్ళు బాగుపడతారు. లేదు నాకు ఇవే ముఖ్యం అనుకుంటే మీ ఇష్టం. ఏ తల్లిదండ్రిగానే చెప్తున్నా. పాస్టర్ గారి ఇంటికి వచ్చేటప్పుడు 10 కండిషన్లు, ప్రార్థనకి వెళ్ళేటప్పుడు 40 ఆలోచనలు. మరి వేరే చోట్ల ఉండదు? యవనస్తులు నశించిపోతున్నారు ఇలా చేసి చేసే. అప్పచెప్పండి దేవునికి, వాళ్ళు బాగుపడితే తిరిగి మీరే సంతోషిస్తారు. ఆమేన్ అందామా? హల్లెలూయా. నేను బైబిల్ ట్రైనింగ్ చేసే టైంలో రిక్షా తొక్కాను, కోతలు కోసాను. మొట్టమొదటిసారి రిక్షా డ్రైవరు తొక్కుతావా అన్నాడు నన్ను, క్యాన్వాసింగ్ వెళ్తుంటే. తొక్కుతానన్నా. సైకిల్ తొక్కినట్టే అనుకున్నా, మనకేం తెలుసు. ఎక్కాను, తొక్కాను. ఆ పక్కనే కాలం ఉంది, దేవుడి దేవులు ఎండిపోయి ఉంది. రిక్షా లాగేస్తుంది పక్కకి, తొక్కిన వాళ్ళకి తెలుసు. సైకిల్ అంత ఈజీ కాదు, మామూలుగా ఉండదు తొక్కుతుంటే. అటు ఎక్కానో లేదో కాళ్ళలోకి వెళ్ళిపోయింది రిక్షా. వీడు వెనకాల గూట్లో కూర్చుని ఉన్నాడు, వెళ్ళిపోయి ముళ్ళల్లోకి వెళ్ళిపోయా. ముళ్ళు ఒళ్ళంతా కూర్చుకుపోయినాయి. ఏంటి అట్ట తోసేసాడు ఆ రిక్షాలో అంటాడు. ఇదేంటి ఇట్లా లాగేసింది? మరి రిక్షా లాగేస్తుంది, నీకు తెలీదు అన్నాడు. నాకు తెలియదు. మరి తొక్కుతానన్నామంటే తొక్కుతానన్నా, కానీ వచ్చని చెప్పలేదుగా నేను. అయినా వదిలిపెట్టానా, ఎట్టయినా రిక్షా నేర్చుకున్నా. పుల్లలు తోలాం, మైకులు తోలాం, షామేనా టెంట్ హౌసులు తోలాం రిక్షా మీద. ఒక 48,000 జీతం తీసుకునే తండ్రికి నేను కొడుకుని. ఆ రోజుల్లో, ఇవాళ కాదు, ఇవాళ మా నాన్న జాబులో ఉంటుంటే దగ్గర 1,00,000 అంత పైన ఇచ్చేయేమో, ఒకవేళ నాకు అంత తెలీదు చెప్తున్నా. ఆ రోజుల్లో నేను ట్రైనింగ్ అయ్యేటప్పుడు మా నాన్నగారి జీతం 2005లో 48,000 నాన్న జీతం. రిక్షా దొక్కా, కోతలు కోసాం. ఇంకోటి చెప్పనా, పైన 2005లో 48 కాదండి, నాన్న రిజైన్ చేసినప్పటికి 2005కి నాన్నకి 30 or 35, ఒక 20 సంవత్సరాల క్రితం ఆయన శాలరీ సంగతి చెప్తున్నా. కరెంటు మీటింగ్కి కరెంట్ లైన్లు వేయాలి. కరెంట్ ఆయన వచ్చి పైకెక్కి ఎవరిని నేస్తారా అన్నాడు. మనకు అన్నీ తెలియదుగా, ఆత్రం ఎక్కువ. ఎక్కి వేసేస్తానన్నా, పైకెక్కి వేసేస్తాను, అలవాటు అయిపోయింది నాకు. ఇక ఎక్కడ మీటింగ్ జరిగినా చెప్పండి రా, మనమే తిమోతి ఎక్కడా అనేవాళ్ళు. అప్పుడు దాకా రిక్షా తొక్కొచ్చేవాడిని. కమాన్, స్తంభం ఎక్కేసి తాడి చెట్టు ఎక్కినట్టు అటు ఇటు 2 లైన్లు వేసేసి దిగేసేవాడిని కరెంట్ ఉండగానే. అప్పుడు మా బాబాయ్ వాళ్ళు వచ్చారు ఒకసారి, తిమోతి ఎక్కడంటే అదిగో అక్కడ ఉన్నాడని చూపించారు. వాళ్ళకి భయం వేసిపోయింది, కరెంట్ స్తంభం ఎక్కువ ఉండేటప్పటికి. పవర్ ఉన్నప్పుడు ఇంటికి వచ్చి మా అమ్మ వాళ్ళతో పెద్ద గొడవ. మా అమ్మంది, నాన్న కరెంటు విషయంలో జాగ్రత్త, కానీ ఇదిగో మేము ట్రైనింగ్కి వాడిని పాస్టర్ గారికి అప్పచెప్పాం, వాళ్ళు ఏ పని చెప్పినాడు చెయ్యాలి అంతే. అక్కడ ట్రైనింగ్ అయ్యేంత వరకు మాకు ఏ అధికారం లేదని చెప్పింది మా అమ్మ. దేవునికి స్తోత్రం చెప్పండి. కరెంటు విషయంలో జాగ్రత్త అని చెప్పింది. నేను కూడా మన చర్చిలో పిల్లలైనా మీరు అడగండి, అరే అన్నీ పెట్టండి, కరెంటు మాత్రం నేనే పెడతాను, ఎందుకంటే ఆ జాగ్రత్త మనం తీసుకో. అలా చేశారు కనుకనే మా అన్నయ్యనైనా నన్నైనా ఇవాళ మా అన్నయ్య ఒక ఉన్నత స్థితిలో ఉన్నాడు, నేను మరొక స్థితిలో, ఉన్నత స్థితిలో. కారణం ఏంటంటే దేవుని దగ్గర ఆంక్షలు పెట్టకుండా అప్పచెప్పేయండి. ఇంకొకటి చెప్తున్నా, ఎలాంటి దైవజనులకు అప్పచెప్పాలి? ఈ పాస్టర్ గారి దగ్గర నా పిల్లలు ఉంటే ఓకే, ఈ పాస్టర్ గారి దగ్గర నా పిల్లలు ఉంటే అనిపిస్తే అప్పచెప్పండి. మీకు అనుమానం ఉంటే వద్దు. ఎందుకు? అట్లాంటి వాడి దగ్గర అసలు పంపించమాకండి. అనుమానం ఉన్న వాడి దగ్గర అసలు పంపించకండి. ప్రభు మిమ్మల్ని దర్శించును గాక. 2 చేతులతో చక్క దేవునికి స్తోత్రం చెప్పండి. దైవజనుడు హత్తుకుంటే చనిపోయినోడు కూడా బ్రతికాడు. ఆమెన్. ఒక్క సంఘటన చెప్పి ముగించేస్తా. మా బాబాయ్, బెంజమిన్ బాబాయ్ వాళ్ళ సంఘంలో ఒక విశ్వాసి కొడుకు 16 సంవత్సరాలకే తాగుడుకు అలవాటు పడిపోయాడు. బాగా తాగేస్తున్నాడు. అక్కడ బాగా పని అండి, నిత్యం పని ఉంటుంది. ఇసుక రేవులు ఉంటాయి. ఇసుక కొట్టితే ట్రాక్టర్కి బోళ్ళు వస్తాయి. వాళ్ళకి కుర్రోళ్ళు వెళ్ళిపోయి ఇసుక కొట్టేస్తూ ఉంటారు. టాపీ పని, చెరువులు, రకరకాల ఏ పని అంటే ఆ పని ఉంటుంది అక్కడ. మెట్ట పొలాలు, మంచి మంచి ఆర్థిక పంట బాగుంటాయి అక్కడ.
యవనస్తులకి చిన్నప్పుడే డబ్బు సంపాదిస్తారు వాళ్ళు. 16 సంవత్సరాలకే వాడికి దేనికి అలవాటు పడ్డాడు? తాగుడికి అలవాటు పడిపోయి చెడ్డ స్నేహాలు పట్టేసి బాగా పాడైపోయాడు. ఒక రోజున ఇంటికి ఇంటికో చర్చ్కో వాళ్ళ అమ్మ బిడ్డను తీసుకొచ్చి మా బాబాయ్ దగ్గర చెప్పి ఏడుస్తుందంట. ఏడుస్తుంటే వచ్చిన బిడ్డని దగ్గరికి తీసుకుని మా బాబాయ్ కౌగిలించుకున్నాడంట. ఏం చేశాడండి? కౌగిలించుకుంటే అతనిలో మందు వాసన కూడా వచ్చిందంట. అయినా సరే ఆ తల్లి ఏడుస్తుంది, బిడ్డ ఎలాగోలా మారాలని. కౌగిలించుని ఒక మాట చెప్పాడంట, అమ్మ నీ పిల్లోడు మారాలంటే నేను చెప్పిన మాటిని అన్నాడంట. ఏంటి చెప్పండి అయ్యా? ఒక నెల రోజులు నా దగ్గర వదిలేసి. నెల రోజులు కాదు, నేను ఎన్ని రోజులు వదలమంటే అన్ని రోజులు. మరి వాడు రోజు కష్టపడి పని చేస్తే 500 నుంచి 1000 రూపాయలు సంపాదిస్తాడు. ఆ డబ్బు వదులుకోవాలి. నా పిల్లోడు తిన్నాడా తినలేదా, స్నానం చేశాడా, దీనికి వెళ్ళాడా, నిద్రపోయాడా, ఈ వదిలేయక సేవకుడికి అప్పచెప్పినాక ఈ ఆలోచనలన్నీ వస్తాయి. మరి తిన్నావా అంటే పాస్టర్ గారు నీకు నీ పిల్లలకు బొవ్వ కూడా పెట్టకుండా ఏందండి ఇది? వదిలేయి, నాకు వదిలేయి నీ బిడ్డని అని చెప్తే వదిలేసిందంట. సరేనయ్యా మీ ఇష్టం, మీ దగ్గరే ఉంచండి. ఇక మా బాబాయ్ ఇంటికి వస్తే ఇంట్లో, చర్చికి వెళ్తే ఎక్కడ ప్రార్థనకి వెళ్తే మా బాబాయ్తో ఇక ఏది నేను రాత్రి చెప్పానే టైర్కి ముందు చక్రం వెనక చక్రం లాగా అయిపోయాడంట. ఇంకెక్కడ తాగుతాడాడు? ఎక్కడికి వెళ్తాడు? ఇంకా పాస్టర్ గారితోనే ఉంటున్నాడు. ఈయన తిన్నాడంట. కొన్ని రోజులు మా బాబాయ్ వాళ్ళు ఉపవాసం ఉంటే 1 రోజు 2 రోజులు, ఆ రోజు కూడా ఆడికి ఉపవాసం పెట్టి టిఫినే పెట్టారంట. ఎరా ఉంటావంటే ఉంటానన్నాడంట. హల్లెలూయా. అమ్మో మా అబ్బాయిని ఉపవాసం పెట్టేస్తున్నారు అనుకుంటే అట్ట. ఇక అలా పొద్దున్నే లేచి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు పిల్లడు ప్రార్థన చేయటం, రాత్రిపూట వాళ్ళు పడుకునేప్పుడు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేయటం. ఇలా నెల రోజులు మీటింగ్లకి అక్కడెక్కడికి తిరిగాడంటండి. పగలు రాత్రులు తిరిగేశాడు. స్తోత్రం చెబుదామా? ఒకరోజు రాత్రి చర్చిలో పడుకున్నారంట. మరి చర్చిలో పాస్టర్ గారు పడుకుంటప్పుడు ఈడెక్కడ ఉండాలి చెప్పండి? విశ్వాసులు కూడా ఉంటారంట అక్కడ, అప్పుడప్పుడు వచ్చి అవసరత ఉన్నవాళ్ళు. ఉదయాన్నే లేచి నువ్వు ప్రార్థన చేయి నాన్న అన్నాడంట బాబాయ్. ప్రార్థన చేస్తూ ఒక నెల రోజులు దాటాక ప్రార్థన చేస్తూ పొద్దున్నే ప్రార్థన చేస్తూ మెల్లమెల్లగా ప్రార్థన చేస్తూ సడన్గా ఏడ్చాడంట. ఏంటి ఏడుస్తున్నాడని చూస్తే ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడంట, యేసయ్యా నేను తాగి ఉన్నప్పటికీ కూడా పాస్టర్ గారు నన్ను దగ్గరికి తీసుకున్నారు, నన్ను వాళ్ళ ఇంట్లో పిల్లోళ్ళలాగా చూశారయ్యా. అయ్యా ఇన్ని రోజులు నేను పాస్టర్ గారితో పాటే నేను ఉన్నానయ్యా. యేసయ్యా నన్ను ఎంత ప్రేమించారయ్యా పాస్టర్ గారు. ఇట్లాగే ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడండి. దేవుని బిడ్డ, నువ్వు లోకంలో ఎవరికైనా ఇట్లా ఒక నెల రోజులు అప్పచెప్తే వాళ్ళు ఇలా మారగలరా చెప్పు? మార్చగలవా నువ్వు? అలా ఇంకా దారుణంగా తయారై వస్తారు. జాగ్రత్త. ఏడ్చి అయ్యా ఇక నుంచి నేను తాగనయ్యా, నేను మానేస్తాను ప్రభువా, నన్ను క్షమించయ్యా, నన్ను మార్చయ్యా అని ఆ పిల్లాడే కన్నీళ్లతో ప్రార్థన చేసుకున్నాడు. ఇంకో 2 రోజులు బాబాయ్ తనతో ఉంచుకుని, నన్ను ఇంటికి వెళ్తావా? వెళ్తానయ్య గారు. మానేస్తావా? మానేసానయ్య గారు. ఇక మానేస్తా కాదు ఏంటి, మానేసి ఇంకా తాగనయ్య గారు. జాగ్రత్తగా వెళ్ళిరా. ఇక ప్రార్థన మాటలా వస్తున్నాడంట. మొన్న తలగడిది వస్తే కూడా అయ్యగారు వస్తానన్నాడంట. నేను 2-3 ఊర్లు తిరిగి రావాలేనా, ఇన్ని రోజులు పనికి నేను చేసుకోలేదు, ఇక వెళ్ళి పని చేసుకో, వెళ్ళిరా. దైవజనుడు హత్తుకుంటే చనిపోయిన వాళ్ళకి ప్రాణం వచ్చినట్టు పాడైపోయినోడు బాగుపడ్డాడు. చెప్పట్లా? నువ్వు అప్పచెప్పి చూడు దేవునికి, దైవజనుడికి, నీ పిల్లలు దీవించబడతారా, నీ పిల్లలు ఆశీర్వదింపబడతారా? పోనీ లోకానికి అప్పచెప్పి చూడు, వాళ్ళు ఏమవుతారో నువ్వు చూస్తావు. ప్రభు ఈరోజు మిమ్మల్ని దర్శించునుగాక. అయ్యా నా బిడ్డను వాడు బ్రతుకినన్ని దినములు యెహోవా వగు నీకు అప్పగిస్తాను. పుట్టక ముందే అంటుంది. అసలు ఇంకా పిల్లోడు పుట్ల, ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు అన్నట్టుగా ఇంకా బిడ్డ పుట్టకముందే నీకు అప్పచెప్పేస్తానని మొక్కుకుంది. మరి వాళ్ళ పుట్టిన నీ బిడ్డల్ని, నీ కళ్ళెదురుగా పెరుగుతున్న నీ బిడ్డల్ని నువ్వు దేవునికి అప్పగించగలుగుతున్నావా? యవన బిడ్డలు మీతో చెప్తున్నా, నువ్వు
ఇటు లోకంలో అటు దేవుడితో ఉంటే నష్టపోతావు, జాగ్రత్త. కిటికీలో కూర్చుంటే నీకు మేలు లేదు. నువ్వు దేవునిలో సంపూర్ణంగా నడవాలి. ఒకవేళ నీ స్థితి ఏదైనా నువ్వు దైవజనుల్ని హత్తుకో, దైవజనులతో సమీపంగా ఉండు. అంతకంటే ముఖ్యంగా దేవుణ్ణి హత్తుకో, దేవుణ్ణి కౌగలించుకో. నువ్వు జీవిస్తావు, నువ్వు బాగుపడతావు, ఆశీర్వదింపబడతావు. స్తోత్రం చెబుదాం. ప్రభు మిమ్మల్ని దర్శించును గాక. దేవుడి మాటలు మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. మరొకసారి చెప్తున్నా, దైవజనుడి కంటే ముందు దేవుడు. ఎవరు చెప్పండి? నేను పాస్టర్ గారికి చెప్పానుగా, ఆయన నా కష్టం తీరలేదే అనుకోకండి. పాస్టర్ గారి కంటే ముందు ఎవరికి చెప్పుకోవాలి? దేవునికి చెప్పు. దేవునికి అప్పచెప్పుకో. ప్రార్థన చేసుకో. అయ్యా, నా కుమార్తెను, నా కుమారుణ్ణి, వాళ్ళు చిన్న చిన్న పిల్లలైనా, వాళ్ళు పెళ్లి వయసుకు వచ్చిన పిల్లలైనా, వాళ్ళు స్కూల్లో వెళ్తున్న పిల్లలైనా, ఎవరైనా ముందు దేవునికి చెప్పుకో. అయ్యా, నా పిల్లల్ని మీకు అప్పగిస్తున్నాను. అయ్యా, నా బిడ్డల్ని మీకే అప్పగిస్తున్నాను. అయ్యా, హల్లెలూయా. నా పిల్లల్ని కాపాడయ్యా, నా పిల్లల్ని హత్తుకో ప్రభువా, నా పిల్లలు చెయ్యి పట్టి నడిపించయ్యా, నా పిల్లల్ని బ్రతికినంతకాలం మీకే అప్పగిస్తాను యేసయ్యా. మీరే నా పిల్లలకి కాపుదల, మీరే నా పిల్లలకి భద్రత, మీరే నా పిల్లలకు ఆశీర్వాదం. మీ ద్వారానే నా పిల్లలకి జ్ఞానమైన, దీవెనైన, స్థిరత్వమైన, మీ వల్లే నా బిడ్డలకి దీర్ఘాయుష్షు. స్తోత్రం యేసయ్యా. నా పిల్లలు మీలో బ్రతకాలయ్యా. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా,